హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వివో T4 5G అండ్ ఓప్పో K13 5G గురించి అయితే కంపారిజన్ చేయబోతున్నాం. అంటే ఏ మొబైల్ బెటర్, అలాగే ఏది తీసుకోవచ్చిన డౌట్ అయితే మీకు క్లియర్ అవుతుంది అనమాట. నా వర్తి కంటెంట్ వీడియోలతో పెడతాను అనమాట. అంటే నాకు తెలిసిన వరకు మ్యాక్సిమం మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తాను చెప్పొచ్చు. గైస్, మర్చిపోకుండా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే కొట్టండి గైస్ వీడియోకి. మనం వివో T4X డిజైన్ చూసినట్టయితే ఇది మనకి ఫ్రంట్ అయితే క్వాడ్ కోర్ ఉంటుంది అనమాట. ఇది మన క్వాడ్ సీల్డ్ గ్లాస్ అయితే యూజ్ చేస్తారని చెప్పొచ్చు. ఈ గ్లాస్ అనేది కొంచెం ప్రొటెక్టబుల్ ఉంటుంది అనమాట. అంటే మనకి బ్యాక్ అయితే ప్లాస్టిక్ ఆర్ గ్లాస్ ఫినిష్ ఉండొచ్చు, సైడ్ కూడా ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది. ఇది మనకి IP64 వస్తుందని చెప్పొచ్చు అనమాట. ఇక్కడ మటుకు డిసప్పాయింట్. ఇప్పుడు బడ్జెట్ మొబైల్స్కే IP16 ఇస్తున్నాడు, బట్ వీళ్ళు ఇంకా IP64 ఉన్నారనమాట. థిక్నెస్ విషయానికి వచ్చి ఇది మనకి 0.784 థిక్నెస్ ఉంటుంది అనమాట. చాలా స్లిమ్మెస్ట్ ఉంటుందని చెప్పొచ్చు. అలాగే వెయిట్ విషయానికి చూసినట్టయితే దాదాపు 199 గ్రామ్స్ అయితే వెయిట్ ఉందన్నమాట. చాలా లైట్ వెయిట్ అని చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు K13 5G డిజైన్ చూసినట్టయితే ఇది మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది, బ్యాక్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది, ఇది సైడ్ కూడా ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది అనమాట. ఇది మనకి IP65 వస్తుందని చెప్పవచ్చు. ఇక్కడ కొంచెం బెటర్ అనమాట. అంటే యాక్చువల్గా IP65 అయినా కూడా IP64 కిందనే అంటే ఆ రిలేటెడ్ వస్తుందని చెప్పొచ్చు. ఫుల్లీ వాటరేస్ట్ అయితే కాదనమాట ఈ ఓప్పో K13 అనేది కూడా. అంటే ఇది కూడా చిన్న చిన్న డ్రాప్స్కి అయితే సర్వే కలదు అనమాట. అంటే మనం థిక్నెస్ అనుకుంటే ఇది మనకి 8.5 mm థిక్నెస్ ఉంటుంది అనమాట. వెయిట్గా 208 గ్రామ్స్ అయితే వెయిట్ ఉంటుందని చెప్పొచ్చు అనమాట. ఇంకా డిజైన్ బిల్డ్ క్వాలిటీలో ఏది బెటర్ అంటే నేను వివో T4 5G బెటర్ అని చెప్తాను. ఎందుకంటే మనకి ఇది హ్యాండ్ ఫీల్ బాగుంటుంది అనమాట. అంటే మనకి వాడేటప్పుడు కానీ, అలాగే మనకి గ్రిప్ కూడా కొంచెం బెటర్ ఉంటుంది అనమాట వివో T4లో. అంటే మనకి మొబైల్ పట్టుకున్నప్పుడు కూడా కొంచెం గ్రిప్ బెటర్ ఉంటుంది మొబైల్ కింద పడకుండా. కాబట్టి వివో T4 కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. ఈ వివో T4 డిస్ప్లే విషయానికి ఇది మనకి 6.67 ఇంచెస్ క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే రాబోతుంది అనమాట. ఇక్కడ విత్ 120 హెర్ట్జ్ అయితే రిఫ్రెష్ పెట్టారు అని చెప్పొచ్చు. ఇక్కడ మధ్య 10+ సపోర్ట్ ఉందని చెప్పొచ్చు. 5000 హెర్ట్జ్ అయితే పీక్ బ్రైట్నెస్ పెట్టారనమాట. చాలా ఎక్కువ బ్రైట్నెస్ అనమాట. మనకి ఇండోర్ కానీ అవుట్డోర్లో వాడేటప్పుడు కూడా మనకి బ్రైట్నెస్తో అనేది ప్రాబ్లం తగ్గినట్లే ఈ మొబైల్. కొంచెం హెవీ బ్రైట్నెస్ మనము ఈ మొబైల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. మనకి అంటే మనం స్ట్రీమింగ్ చేసినా కానీ, గేమింగ్ అనేప్పుడు కానీ అంటే మనకి బ్రైట్నెస్ లెవెల్స్ అనేవి కొంచెం ఇంక్రీజ్లు కనిపిస్తాయి అనమాట ఈ మొబైల్. వైడ్ అడ్వాన్స్ సపోర్ట్ ఉంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ అని కూడా మనము హెచ్డీఆర్లో వాచ్ చేయొచ్చు. ఐ ప్రొటెక్షన్ అవుతుందని చెప్పొచ్చు. అంటే మనకి మొబైల్ ఎక్కువ చూస్తే బ్రైట్నెస్ అయితే కొంచెం లో చేస్తుంది అనమాట ఈ ఫీచర్ అనేది. మనకి ఓప్పో K13 డిస్ప్లే చూడండి, ఇది మనకి 6.67 ఇంచెస్ AMOLED డిస్ప్లే రాబోతుంది అనమాట. విత్ 120 హెర్ట్జ్ అయితే రిఫ్రెష్ బెటర్ అని చెప్పొచ్చు. ఇది 200 హెర్ట్జ్ అయితే పీక్ బ్రైట్నెస్ పెట్టారనమాట. సరిపోతే ఇది బ్రైట్నెస్ కూడా మనకి ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ కొంచెం బెటర్ ఉండని చెప్పొచ్చు. అంటే వివో T4 అంత బ్రైట్నెస్ అయితే ఇందులో ఉండదు, కొంచెం లో అని చెప్పొచ్చు అనమాట. ఇందులో కూడా మనకి వైడ్ అడ్వాన్స్ సపోర్ట్ ఉంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ అని కూడా మనము హెచ్డీఆర్లో వాచ్ చేయొచ్చు. ఇంకా రెండు మొబైల్స్ కూడా AMOLED డిస్ప్లే కాబట్టి కొంచెం బెటర్ ఉంటుంది అనమాట. ఇమేజ్ క్లారిటీ కానీ, అలాగే విజువల్ ఎక్స్పీరియన్స్ కానీ కొంచెం బెటర్ ఉంటుంది అనమాట. ఏది తీసుకునే అవసరం లేదు. డిస్ప్లే విషయంలో ఏది బెటర్ అంటే నేను వివో T4X అని చెప్తాను అనమాట. ఎందుకంటే మనకి అక్కడ క్వాడ్ డిస్ప్లే కాబట్టి కొంచెం బెటర్ ఉంటుంది అనమాట. మనకి వాడేటప్పుడు కానీ, ఏమైనా స్ట్రీమింగ్ చేసేటప్పుడు కానీ, అలాగే గేమింగ్ అనేటప్పుడు కానీ ఓవరాల్గా మనకి వివో T4లో కొంచెం బెటర్ ఉంటుంది అనమాట. మన ప్రాసెసర్ విషయానికి చూసినట్టయితే మనకి వివో T4 5Gలో Qualcomm Snapdragon 792 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారని చెప్పొచ్చు. కొంచెం బెటర్ ప్రాసెసర్ అనమాట. ఇది మనకి లాస్ట్ ఇయర్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు, ఇయర్ ప్రాసెసర్ అయితే కాదు. విత్ 4 nm బిల్డింగ్ ప్రాసెసర్. ఇట్లా దానికి అయితే 32 స్కోర్ అయితే కవర్ చేసిందని చెప్పొచ్చు అనమాట. ఇది కొంచెం బెటర్ స్కోర్ అని చెప్పొచ్చు. ఇది మనకి LPDDR4X ఉంటుంది, అలాగే UFS 2.2 రాబోతుంది అనమాట. మనకి ఈ ప్రాసెసర్ అనేది కొంచెం బెటర్ అనమాట. మనకి ఎటువంటి గేమ్ అయినా కూడా ఈజీగా హ్యాండిల్ చేయగలదు. అండ్ మనకి గేమింగ్ ఆటోమేషన్ కూడా కొంచెం బెటర్ ఉంటుంది అనమాట ఈ ప్రాసెసర్లో. అలాగే మీకు ఫ్రీ ఫైర్ కానీ, PUBG కానీ ఇవన్నీ ఆడేటప్పుడు కూడా మీకు బెటర్గా హ్యాండిల్ చేస్తుంది అనమాట. ఇందులో Android 15 రాబోతుంది, విత్ ఫన్ టచ్ 15 రాబోతుంది అనమాట. Android 15 అంటుంది కాబట్టి ఈజీగా 2+3 అయితే మేజర్ OS అప్డేట్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఓప్పో K13 ప్రాసెసర్ విషయానికి ఉంటుంది, ఇక్కడ మనకి Qualcomm Snapdragon 6 Gen Pro యూజ్ చేస్తారని చెప్పొచ్చు. 4 nm బిల్డింగ్ ప్రాసెసర్ అనమాట. 1.9 lakh ప్లస్ అయితే 32 స్కోర్ అయితే కవర్ చేసింది అనమాట. ఇంకా మనకి ఇది కూడా LPDDR4X ఉంటుంది, అలాగే UFS 3.1 రాబోతుందని చెప్పొచ్చు. ఈ ప్రాసెసర్ గేమింగ్ విషయానికి వచ్చినట్టు ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది కొంచెం బెటర్ ఉంటుంది అనమాట. కాకపోతే వివో T4 ఉన్నంత గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఈ మొబైల్ మీకు అయితే ఉండకపోవచ్చు. కాకపోతే నార్మల్ గేమ్స్ వరకు కొంచెం బెటర్ ఆడుకోవచ్చు అనమాట. మనకి Android 15 రాబోతుంది, విత్ కలర్ వాయిస్ 15 ఉండదని చెప్పొచ్చు అనమాట. మనకి వివో T4 ప్రాసెసర్ కొంచెం బెటర్ అని చెప్తాను అనమాట. కెమెరా విషయానికి చూసినట్టయితే మనకి వివో T4లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది అనమాట. కాకపోతే పనిచేసేది వచ్చి 2 కెమెరాస్ అనమాట. మనకి ఇక్కడ మెయిన్ కెమెరా నుండి అయితే 50 MP ఇచ్చారు, వాయిస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ మెయిన్ కెమెరా నుంచి కూడా ఫోటోస్ అయితే మంచిగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మంచి స్టేబుల్ ఫోటోస్ అయితే తీస్తుంది అనమాట. ఇది ఎందుకంటే కెమెరా విషయానికి చూసినట్టయితే మనకి ఇక్కడ 2 MP ఇచ్చారనమాట. ఇది మనకి డెప్త్ కెమెరా అని చెప్పొచ్చు. యాక్చువల్గా డెప్త్ కెమెరా నుంచి కూడా ఫోటోస్ ఉండి కొంచెం బెటర్గా వస్తాయి అనమాట. అలాగే మనం రేర్ కెమెరా చేసుకుని మాక్సిమం 4K 30 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా విషయానికి చూసినట్లయితే మనకి ఇక్కడ 32 MP ఇచ్చారనమాట. 32 MP అంటే చాలా బెటర్ అనమాట. అంటే డీసెంట్ ఫోటోస్ వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. కెమెరా చేసుకొని మాక్సిమం 1080p 30 FPS వరకు అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇంకా మనకి ఓప్పో K13 కెమెరా విషయానికి చూసినట్టయితే ఇది మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది అనమాట. ఒక ఫ్లాష్ ఉంటుంది. మనకి ఇక్కడ మెయిన్ కెమెరా చూసినట్టయితే 50 MP ఇచ్చారు, సేమ్ అని చెప్పచ్చు అనమాట. వివో T4లో కూడా మనకి ప్రైమరీ కెమెరా
50 ఎంపీ ఇచ్చారు, ఇక్కడ కూడా 50 ఎంపీ ఇచ్చారన్నమాట. ఇది మనకి పీడిఎఫ్ సపోర్ట్ ఉందన్నమాట. పేజ్ స్టేటస్ ఆటో ఫోకస్. ఇక్కడ కూడా మనకి రేర్ కెమెరా నుంచి మంచి ఫోటోస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అలాగే సెకండరీ కెమెరా విషయానికి ఉంటే మనకి ఇక్కడ 2 ఎంపీ పెట్టారనమాట. ఇది కూడా డెప్త్ కెమెరా అని చెప్పొచ్చు. అలాగే మన ఫ్రంట్ కెమెరా విషయానికి ఉంటే మనకి ఇక్కడ 16 ఎంపీ ఇచ్చారనమాట. 16 ఎంపీ అంటే చాలా లో అని చెప్పొచ్చు అనమాట. మరి అంత హయ్యర్ ఫొటోస్ అయితే మీరు దీని నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు ఫ్రంట్ నుంచి. అంటే డీసెంట్ ఫొటోస్ అనమాట. అంటే చాలా లో ఫొటోస్ మీరు ఫ్రంట్ కెమెరా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కెమెరా పరంగా ఈ 2 మొబైల్స్ లేదు బెటర్ అంటే నేనైతే వివో T4 బెటర్ చెప్తాను అనమాట. ఎందుకంటే మనకి రేర్ కెమెరాస్ మంచి సెన్సర్ అయితే యూజ్ చేస్తారని చెప్తున్నారు. బ్యాటరీ విషయానికి చూసినట్టయితే మనకి వివో T4లో 7300 mAh బ్యాటరీ రాబోతుంది. వెరీ లాంగెస్ట్ బ్యాటరీ అని చెప్పొచ్చు అనమాట. ఈజీగా 3.5 డే కానీ 4 డేస్ వచ్చేదానికి కూడా ఛాన్స్ ఉంటుంది అనమాట. 90 వాట్స్ అయితే ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ఉందన్నమాట. 90 వాట్స్ అంటే ఈజీగా 1 అవర్ లోపలే ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. ఇక్కడ బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందన్నమాట. ఓప్పో K13 బ్యాటరీ విషయానికి చూసినట్టయితే ఇక్కడ మనకి 7000 mAh బ్యాటరీ పెట్టారనమాట. 1000 అయినా కూడా ఈజీగా 3 డేస్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. 80 వాట్స్ అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందన్నమాట. 80 వాట్స్ అంటే మనకి 1 అవర్ లోపలే ఫుల్ ఛార్జ్ అవ్వచ్చు. ఇంకా సౌండ్ విషయానికి చూసినట్టయితే మనకి వివో T4లో స్టీరియో స్పీకర్స్ అయితే ఉండవు అనమాట. ఉంటాయనుకున్నారా? లేవు. మనకి ఇక్కడ ఓన్లీ ఒక లౌడ్ స్పీకర్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. మనం ఓప్పో K13 5G సౌండ్ విషయానికి చూడండి, ఇక్కడ మనకి స్టీరియో స్పీకర్స్ అయితే సపోర్ట్ చేస్తాయి. గైస్ ఈ 2 మొబైల్స్ సంబంధించిన అన్ని స్పెక్స్ అయితే మనం అయితే కవర్ చేస్తాము. ఇంకా ఫైనల్గా ఈ 2 మొబైల్స్లో ఏది బెటర్ అండ్ ఏది తీసుకోవచ్చు బ్రో అంటే మీరు బ్యాటరీ పరంగా అండ్ డిస్ప్లే పరంగా చూస్తే మీకు వివో T4 అనేది కొంచెం బెటర్ ఉంటుంది అనమాట. అంటే వివో T4 కొంచెం బెటర్ అనిపిస్తుంది అనమాట. మనకి ప్రాసెసర్ పరంగా కానీ అలాగే డిస్ప్లే పరంగా కానీ ఇంకా చూడండి కెమెరా పరంగా కానీ ఇవన్నీ కూడా కొంచెం బెటర్ ఉన్నాయి అనమాట.